హాయ్ అండి, నేను మీ దేవి. వెల్కమ్ టు మూర్తి దేవి వ్లాగ్స్. ఇక్కడైతే మా వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. వాళ్ళ స్కూల్లో ఇలా ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు బ్యాడ్జ్ ఇస్తారు, అది పెట్టుకొని డైలీ రావాలి. ఈరోజైతే పేరెంట్స్ మీటింగ్. అది ఒకసారి కొబ్బరి జ్యూస్ అండి, మా వారిని తమ్మని ఎన్ని రోజులు పెట్టి అడిగితే తెచ్చారు. 80 రూపీస్ అట. అది త్వరకు ఒకసారి తాగాను, బాగుంది, అందుకే తమ్మన్నాను. అక్కడైతే మాకు రోడ్లు వేస్తున్నారండి. ఓ పక్క గోలగా ఉంది. ఎప్పటి నుంచో వేయలేదండి, 20 సంవత్సరాల కిందట వేసారట రోడ్డు. ఎవరి ఇంటి ముందాలు సిమెంట్ రాసుకున్నారనమాట. ఇక్కడైతే ఇప్పుడు వేస్తున్నారట ఇన్ని సంవత్సరాలకు మళ్ళీని. ఆ పక్క నేను ఇంట్లో వంట చేస్తున్నానండి. ఇలా మీకు జస్ట్ కొంచెం వీడియో తీసి చూపిస్తున్నాను, చూస్తారని. మీకు కూడా అవుతున్నాయా రోడ్లు? చాలా దగ్గర రోడ్లు వేస్తున్నారండి, నేను చూశాను. మీ సైడ్ కూడా అవుతున్నాయా? కామెంట్ చేసి చెప్పండి. ఇలా చేస్తున్నారండి. నాకైతే బాగా డౌన్గా ఉంది వాకిలి, మా 2 ఇళ్ళ మధ్యలోన. నేనైతే దొండకాయ కూర వండి, దొండకాయ అయితే ఫ్రై చేశాను. పప్పుచారు అయితే చేద్దామని స్కూల్కి వెళ్ళాలండి, పేరెంట్స్ మీటింగ్ ఉంది. అయితే జున్ను ఎప్పటి నుంచో పౌడర్ తెచ్చానండి. జున్ను పౌడరు డీమార్ట్లో దొరుకుతుందండి. నాకు డీమార్ట్లో పౌడర్ దొరుకుతుందని తెలీదు. ఒక యూట్యూబ్ ఛానల్లో చెప్పారండి డీమార్ట్లో పౌడర్ ఉంటుందని. అప్పటి నుంచి వెళ్ళి వేసుకొస్తున్నాను ఆ ప్యాకెట్ వెళ్ళినప్పుడల్లా. దీనికి ఒక పాల ప్యాకెట్ అయితే సరిపోద్ది. ఎప్పుడు బెల్లంతో చేస్తాను, ఇప్పుడు షుగర్తో చేస్తున్నాను. ఇది 4సారి అండి చేయడం. ఫస్ట్ టైం నాకు తెలియక మూత పెట్టకుండా పెట్టేశానండి, మొత్తం వాటర్ అంతా అందులోకి వెళ్ళిపోయింది. రెండోసారి నీట్గా వచ్చింది. మూడోసారి బెల్లంతో చేశాను. మా పిల్లలేమో పంచదారతో చేయమని అడుగుతున్నారు. పంచదార అయితే వేస్తున్నాను. కరెక్ట్గా స్వీట్ మనకి ఎంత కావాలో అంత చూసుకోవాలి. తర్వాత పౌడర్ వేసి ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి. కొంచెం మిరియాల పొడి వేసుకోవాలండి, కొంచెం మిరియాలు బాగా దంచేసి పౌడర్ చేసి వేసుకోవాలి. జున్ను అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మనకైతే జున్ను పాలు దొరకవు కదా, ఇలా పౌడర్తో చేసుకొని ఆ టేస్ట్ని అయితే ఆస్వాదించాలి. చాలా బాగా వస్తుందండి పౌడర్తో. ఇలా కుక్కర్లోనే పై విజిల్ తీసేయాలండి. విజిల్ తీసి వాటర్ వేసి ఇలా మూత పెట్టుకోవాలి. మూత పెట్టడం మానేశాను నేను అప్పుడు ఫస్ట్ టైము. ఆ వాటర్ అంతా అందులోకి వెళ్ళిపోయింది. అయితే అది ఉడికే వరకు తీసేయాలి. బెల్లమును ఇవైతే ఇవ్వండి, వామ్ అనమాట. రోజుకి 1/2 స్పూన్ తింటాను అన్నమాట నేను, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండాను. చాక్ పెట్టి పుచ్చుకుంటే అస్సలు అంటుకోకూడదు, చాక్కి అలా రావాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో జున్ను. మనం జున్ను పాలు అంత రాకపోయినా పర్వాలేదు, బాగానే వస్తుంది ఇలా చేసుకుంటే టేస్ట్. నేనైతే అప్పుడప్పుడు చేసి పిల్లలకి, మా పెద్దడికి చాలా ఇష్టం.